స్టోరీలు కవర్ చేయడానికి విజువలైజేషన్ కోసం ఫ్లైట్లో అట్లాంటి 4 సార్లు తిరిగాను నేను. పెద్ద డ్రోన్ లేవు కదా, డ్రోన్లు ఎగవాలంతా లేదు. ప్లస్ అప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే గ్రేట్ కదా, అట్లాగా ఎన్సీసీ ఇది దాని మీద నా ½ అన్ అవర్ స్టోరీలు చేశాను అనమాట నేను. అందుకోసం అని చెప్పేసి దాని మీద నాదంతా తిరిగా నేను. అయితే ఇక్కడ అసలు విషయం వల్ల ఏంటంటే నడుస్తున్నదల్లా అలాగా అది అట్లా మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే 99 టైంలో ఫ్లైట్స్ బిగిన్ చేసింది అక్కడ. అప్పుడు మొదట్లో ఒకళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత నిదానంగా సంఖ్య పెరిగింది. ఇప్పుడు సర్వీసెస్ చాలా నడుస్తున్నాయి కదా, ఈ మధ్యన కొంత తగ్గింది మళ్ళీ ఫ్లో. అది పక్కన పెడితే ఓవరాల్గా వచ్చేటప్పటికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది అక్కడ. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది ఇక మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది ఇక్కడ కనుక బిగిన్ అయితే అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు ఇటు పక్కన అంటున్నారు తాళ్ళ ఇది మన ఏదో పేర్లు చెప్తున్నారు, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో అంటున్నారు. వాస్తవంగా మనకి ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం లో లయింగ్ ఏరియా. అంటే ఈ మన కొండవీటి వాగు ఈ వరదలు వస్తే దాన్ని సొల్యూషన్ ఏంటన్న దాని మీదనే ఓ పక్కన తిరుగుతున్నాం మనం. దాని పరిష్కారమే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఏదో ఒక్క చోట మాత్రమే కొంత హై లెవెల్ ఉందట.